గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హరి ఓం. సనాతన ధర్మంలో భక్తులందరూ కీర్తించే ఆది దంపతులు మనకు తెలుసు. శ్రీ పార్వతీ అమ్మవారు, భగవాన్ శ్రీ పరమేశ్వరుడు. ఈ సనాతన ధర్మానికే వేరు వంటి దివ్య దంపతులు వారు. అట్లాంటి దివ్య దంపతుల మహిమను మనకు అందించే ఒక మహాస్తోత్రం ఉన్నది. ఈ స్కాంద పురాణం శివరహస్య ఖండంలో స్కందదేవుడు ఉపదేశంగా మనకు అందించబడినది ఈ దివ్య స్తోత్రము. దీన్ని శ్రీ శివాష్టోత్తర దివ్య నామ అమృత స్తోత్రం అంటారు. ఈ స్తోత్ర శ్రవణము, పఠనము, ఈ స్తోత్రంతో స్వామివారి అర్చించి పూజించిన వారికి అమృత స్థితి ఏర్పడుతుంది, అనగా మోక్షం ఏర్పడుతుందన్నది సాక్షాత్తు శ్రీ విష్ణుదేవుడి వాక్కు. మనకు స్వామివారి 64 లీలామూర్తులు ఉన్నాయన్నది తెలుసు. దానిలో ప్రముఖమైన మూర్తులు శ్రీ అర్ధనారీశ్వర మూర్తి, శ్రీ శంకరనారాయణ మూర్తి. అనగా దక్షిణ భాగం అనగా కుడివైపు స్వామివారుండగా, వామభాగం అనగా ఎడమవైపు అమ్మవారున్న దివ్య మూర్తినే శ్రీ అర్ధనారీశ్వర మూర్తి అని వాంగ్మయము కీర్తిస్తున్నది. అదే విధముగా స్వామివారు దక్షిణ భాగంలో ఉండగా, వామభాగంలో అనగా ఎడమవైపు శ్రీ విష్ణుదేవుడున్న మూర్తినే శ్రీ శంకరనారాయణమూర్తి అని వాంగ్మయము కీర్తిస్తున్నది. ఈ మూర్తులు వెనక ఒక దివ్య గాథ ఉన్నది. భగవాన్ ఆదిమధ్యాంతరహితుడైన పరమేశ్వరుడి వామభాగం పొందుట కొరకు స్థితికర్త అయిన శ్రీ విష్ణుదేవుడు ఈ శివాష్టోత్తర శత దివ్య నామామృత స్తోత్రముతో స్వామివారిని అర్చించి పూజించారు. ఆ దివ్య స్తోత్రాన్ని ఉపదేశ రూపంలో శ్రీనారాయణి తన సహోదరైన శ్రీ నారాయణి అమ్మవారికి, గౌరీదేవికి శ్రీ విష్ణుదేవుడు, నారాయణుడైన విష్ణుదేవుడు ఉపదేశించారు. శ్రీ విష్ణుదేవుడి ఉపదేశ మహిమ వల్ల అమ్మ 1 సంవత్సరం పాటు 3 సంధ్య వేళలా ఈ మహాస్తోత్రాన్ని పారాయణం చేసి స్వామివారి వామభాగాన్ని ప్రసాదంగా పొందినది. అలా అమ్మవారు 3 సంధ్య వేళలా పఠించి స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందుటకు కారణమైన శ్రీ శివాష్టోత్తర దివ్య నామామృత స్తోత్రం యొక్క శ్రవణాన్ని మనం ఇప్పుడు విందాం. శ్రీ శివాష్టోత్తర శత దివ్యమాలా మంత్రస్య నారాయణ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ సదాశివః పరమాత్మా దేవతా గౌరీ ఉమాశక్తిః. భగవాన్ శ్రీ సాంబ సదాశివ ప్రీత్యర్తే జపే వినియోగః. అథ ధ్యానం. శాంతాకారం శిఖరి శయనం నీలకంఠం సురేశం విశ్వాధారం స్ఫటిక సదృశం శుభ్రవర్ణం శుభాంగం గౌరీకాంతం త్రితయనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే శంభుం భవభయహరం సర్వలోకైకనాథం ధవళవపుషమిందోర్మండలే సంనివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంధమీశం హరిణపరుషుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్ధీ నీలలోహితః శంకరశూలపానిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శిపివిష్ఠోంభికానాథః శ్రీకంఠో భక్తవత్సలः భవశర్వస్త్రిలోకేశ శితికంఠः శివాప్రియः ఉగ్రః కపాలీర్కామారీరంధకాసురసూధనः గంగాధరో లలాటాక్షः కాలకాలः కృపానిధిः భీమః పరశుహస్తస్య మృగపాణీ జటాధరः కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకः వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహः సామప్రియస్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరः
ಸರ್ವಜ್ಞಃ ಪರಮಾತ್ಮಾ ಚ ಸೋಮಸೂರ್ಯಾಗ್ನಿಲೋಚನಃ ಹವಿರ್ಯಜ್ಞಮಯಃ ಸೋಮಃ ಪಂಚವಕ್ತ್ರಃ ಸದಾಶಿವಃ ವಿಶ್ವೇಶ್ವರೋ ವೀರಭದ್ರೋ ಗಣನಾಥಃ ಪ್ರಜಾಪತಿಃ ಹಿರಣ್ಯರೇತಾ ದುರ್ಧರ್ಷೋ ಗಿರೀಶೋ ನಘಃ ಭುಜಂಗಭೂಷಣೋ ಭರ್ಗಃ ಗಿರಿಧನ್ವಾ ಗಿರಿಪ್ರಿಯಃ ಕೃತ್ತಿವಾಸಾಃ ಪುರಾರಾತಿರ್ಭಗವಾನ್ ಪ್ರಮದಾಧಿಪಃ ಮೃತ್ಯುಂಜಯಃ ಸೂಕ್ಷ್ಮತನುಃ ಜಗದ್ವ್ಯಾಪೀ ಜಗದ್ಗುರುಃ ವ್ಯೋಮಕೇಶೋ ಮಹಾಸೇನ ಜನಕಶ್ಚಾರುವಿಕ್ರಮಃ ರುದ್ರೋ ಭೂತಪತಿಸ್ಥಾಣುರಹಿರ್ಭುನ್ಯೋ ದಿಗಂಬರಃ ಅಷ್ಟಮೂರ್ತಿರನೇಕಾತ್ಮಾ ಸಾತ್ವಿಕಃ ಶುದ್ಧವಿಗ್ರಹಃ ಶಾಶ್ವತಃ ಖಂಡಪರಶುರಜಃ ಪಾಶವಿಮೋಚಕಃ ಮೃಡಃ ಪಶುಪತಿರ್ದೇವೋ ಮಹಾದೇವೋ ವ್ಯಯೋ ಹರಿಃ ಭೂಷದಂತಭಿದವ್ಯಗ್ರೋ ದಕ್ಷಾಧ್ವರಹರೋ ಹರಃ ಭಗನೇತ್ರಭಿದವ್ಯಕ್ತಃ ಸಹಸ್ರಾಕ್ಷಃ ಸಹಸ್ರಪಾತ್ ಅಪವರ್ಗಪ್ರದೋನಂತಸ್ಥಾರಕಃ ಪರಮೇಶ್ವರಃ ಏವಂ ಶ್ರೀಶಂಭುದೇವಸ್ಯ ನಾಮ್ನಾಮಷ್ಟೋತ್ತರಂ ಶತಂ ಇತಿ ಶ್ರೀ ಶಿವರಹಸ್ಯೆ ಗೌರೀನಾರಾಯಣಸಂವಾದೆ ಶ್ರೀ ಶಿವಾಷ್ಟೋತ್ತರಶತದಿವ್ಯನಾಮಾಮೃತಸ್ತೋತ್ರಂ ಸಂಪೂರ್ಣಂ ಏತತ್ ಸರ್ವಂ ಅಂಬಿಕಾಪತಿಮಹಾದೇವಾರ್ಪಣಮಸ್ತು ಸ್ವಸ್ತಿ ಹರ ಹರ ನಮಃ ಪಾರ್ವತೀಪತಯೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ನಮಃ ಶಿವಕಾಮ್ಯೈ ಜಗದಂಬಿಕೆ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀರಮಣ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ.